అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. పెండ్లి అనేది ఒక జూదం లాంటిది. పెండ్లి అనేది ఒక జూదం లాంటిది. గెలిస్తే ఆలు మొగుడు ఇద్దరు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. ఇద్దరు గెలిస్తే దాంట్లో ఇద్దరు సరైన వాళ్ళు అయితే ఒకరికొకరు ఇద్దరు మంచోళ్ళు అయితే స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. కానీ నేను చెప్పేది ఏమంటే ఇక్కడ పెండ్లాం సరిగ్గా లేకుండా భర్త నరకం చూస్తాడు. కానీ భర్త సరిగ్గా లేకుండా పెండ్లాము నరకం చూస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో ఇద్దరు ఎవరో ఒకరు సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇద్దరు సరిగ్గా ఉంటే ఇద్దరు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. ఇద్దరు సరిగ్గా ఉంటే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో ఎవరు సరిగ్గా లేకుండా కూడా ఇబ్బంది. అందుకే పెండ్లి అనేది ఒక జూదం లాంటిది. గెలిస్తే ఇద్దరు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు, లేకపోతే ఇద్దరు నరకం అనుభవించాల్సిందే. దాంట్లో చాలా ఇబ్బంది పడతారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. తప్పుగా అనుకోద్దండి. నేను ఏది చేసినా కూడా మీకోసమే, మీకు బాగుపడాలని. చాలామంది కొంతమంది అయినా బాగుపడతారని ఈ వీడియోలు చెప్తాను. నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ్.